హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చిన్న పండుగ వచ్చినా మా మంత్రులు ఆనాడు స్వయంగా కూర్చొని దగ్గర కూర్చొని అటు అధికారులు రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, పోలీస్ కావచ్చు సమన్వయం చేసి శ్రీనివాస్ యాదవ్ గారు, మహమూద్ అలీ గారు, సబిత గారు, మా గౌరవ శాసనసభ్యులు దగ్గర ఉండి చూసుకునేది. చిన్నపాటి నొక్కు కూడా పడకుండా, ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది కూడా కాకుండా, ట్రాఫిక్ అంతరాయం కాకుండా ఫార్ములా రేస్ కావచ్చు, లేదా ఒక గణేష్ నిమజ్జనం కావచ్చు, లేదా మొహర్రం ఊరేగింపు కావచ్చు, బోనాల పండుగ కావచ్చు, ఏదైనా కూడా శాంతియుతంగా చేసినాం. చివరికి సినిమాల కోసం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా అంత జాగ్రత్తగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మా ప్రభుత్వానికి. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో మీరే చూడండి. నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆయన ఇక్కడ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత, గంట్లాంటి పరిస్థితిలోకి ఇలా ఈ నగరం వెళ్ళిపోయింది. ఇంకోవైపు చాలా విచిత్రంగా ట్రాఫిక్ సమస్య నాకంటే బాగా మీకే తెలుసు, నాకంటే ఎక్కువ మీరే తిరుగుతారు. గతంలో ఎట్లా ఉండేది ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇవాళ ఎట్లా ఉండేది అనేది ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్ గంటలు గంటలు ట్రాఫిక్లో ఇరుక్కొని పోయే పరిస్థితి వచ్చింది.